అందరికీ నమస్తే అండి. టుడే మా ఛానల్లో స్పెషల్ దబ్బపండు పచ్చిరొయ్యల కర్రీ. ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టు రొయ్యల్ని నీట్గా బాగు చేసుకోవాలి. రొయ్యలు పైన ఉండే బ్లాక్ కలర్లో ఉన్నదాన్ని తీసుకోవాలి. రొయ్యలో ఉన్న వేస్టేజ్ అంతా కూడా పైన ఫామ్ అవుతుంది. దాన్ని శుభ్రంగా తీసేసుకొని ఉప్పు కొంచెం పసుపు వేసుకుని 5 times కడుక్కోవాలి. తర్వాత ఆయిల్ వేసుకుని ముందుగా రొయ్యల్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల మనం ఆనియన్స్ వేసినప్పుడు రొయ్యలో ఉన్న వాటర్ అంతా మొత్తం కర్రీకి పట్టేసి రొయ్యలంతా కూడా మెత్తగా అయిపోతాయి. సో ముందుగా మనము ఆయిల్లో ఇలాగా ఫ్రై చేసుకోవడం వల్ల రొయ్య క్రిస్పీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న దబ్బకాయ ముక్కల్ని వేసుకోవాలి. దబ్బకాయ కూడా మీకు మీడియం సైజ్ అయితే ఫుల్గా వేయండి. అదే పెద్దదైతే కొంచెం సరిపోతుంది. మరీ ఎక్కువ వేస్తే చేదుగా ఉంటుంది కర్రీ. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి కొంచెం వేపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, తగినంత పసుపు, కారం, మసాలా పౌడర్ వేసుకుని ఒక 3 minutes వేపుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడ్డ వాటర్ వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకుని 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.